వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వచ్చేసి క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ అని వేటిని అంటాము, వాటిని ఏ విధంగా నిర్వచిస్తాము, ఇండియాకు సంబంధించిన క్రిటికల్ మినరల్స్ ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, వీటికి సంబంధించిన సవాళ్ళు ఏమిటి, చివరగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి, విశ్లేషించాల్సిన కోణం ఏమిటి అనేది ఈరోజు మనం చూద్దాం. ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ఎందుకు వార్తల్లో నిలిచాయి ఈ మధ్యకాలంలో, వాటి గురించి ఎందుకు చదువుకోవాలన్న విషయాన్ని గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించిన గనులు ఏవైతే ఉన్నాయో వాటికి వేలాన్ని ఆహ్వానిస్తూ ఒక నోటీసును అనేది జారీ చేయబోతుంది అన్న వార్త మనం చూసాం. సో ఈ సందర్భంలో క్రిటికల్ మినరల్స్ అని వేటిని అంటారో చూద్దాం. ఏదైనా ఒక మినరల్, ఒక ఖనిజాన్ని క్రిటికల్ మినరల్గా మనం గుర్తించడానికి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మొదటగా అది ఒక దేశ భద్రతకి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి, అలాగే ఆ దేశానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన రంగాలలో ముఖ్యమైన ఎసెన్షియల్ కీలకమైన పాత్రను అనేది పోషిస్తుండాలి. ఇది మెటల్ కావచ్చు లేదా నాన్ మెటల్ కావచ్చు, మెటల్ లేదా నాన్ మెటల్ ఏదైనా కావచ్చు. రెండవది, దెర్ ఈస్ అ రిస్క్ దట్ ఇట్స్ సప్లై చైన్స్ కుడ్ బి డిస్టర్బ్టెడ్. అంటే వీటి లభ్యత మరియు అందుబాటు అనేది సుస్థిరంగా కాకుండా లోటుపాట్లకు గురవుతూ ఉండే మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్రిటికల్ మినరల్స్గా పరిగణిస్తాము. మొదటగా అవి ముఖ్యమైన పాత్రను పోషిస్తుండాలి. రెండవది, వీటి యొక్క సప్లై చైన్ అనేది అయితే ఉందో అది డిస్రప్షన్కి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి ఇండియాకు సంబంధించిన క్రిటికల్ మినరల్స్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వం 30 మినరల్స్ జాబితాను తీసుకొచ్చి ఇవి భారతదేశానికి సంబంధించిన క్రిటికల్ మినరల్స్ అంటూ ఒక లిస్టుని మనకి విడుదల చేయడం జరిగింది. 30 మినరల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఒక్కసారి స్క్రీన్ని పాజ్ చేసి ఈ లిస్ట్ మొత్తాన్ని చూసుకోండి. మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో కూడా ఈ లిస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇండియా క్రిటికల్ మినరల్స్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. 2020కి సంబంధించిన డేటా ఇది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మోర్ దెన్ 50% ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వీటిని మనం దిగుమతి పైనే ఆధారపడుతూ ఉన్నాం. లిథియం, కోబాల్ట్, నికెల్, వెనేడియం లాంటి క్రిటికల్ మినరల్స్ని మనం పూర్తిగా 100కు 100% దిగుమతి చేసుకుంటున్నాం. సో దిగుమతి ఆధారం ఎక్కువగా ఉంది. ఈ ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీ ఏదైతే ఉందో దానివల్ల మనకు రెండు విషయాలు క్లియర్ అవుతాయి. ఒకటి, వీటి యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో రెడీ టు అవైలబుల్ లేవు. అంటే ఎక్స్ప్లోరేషన్, ఇప్పటివరకు జరిగిన ఎక్స్ప్లోరేషన్ ప్రకారం ఇండియాలో వీటి లభ్యత లేదు. రెండవది, దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావం అనేది వీటిపైన ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు రిపుల్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తుంటాం. మరి క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు మనకి ఇప్పుడు ఈ సమయంలో ఇవి ముఖ్యమైనవి అని చూసుకున్నట్లయితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థలు, అన్ని దేశాలు క్లీన్ ఎనర్జీ వైపు, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ వైపు పరుగులు తీస్తున్నాయి. భారతదేశం కనుక చూసుకున్నట్లయితే మనకి COP26లో పంచామృత్ అనే అంశాన్ని మనం ప్రస్తావించడం జరిగింది. ఈ పంచామృత్లో భాగంగా భారతదేశం 2070 సంవత్సరం వరకు నెట్ జీరోని అమల్లోకి తెస్తాము అనేది పేర్కొనడం జరిగింది. నెట్ జీరో అంటే ఏమిటి? ఎంతవరకైతే కార్బన్ ఫుట్ ప్రింట్ని మనం ఉత్పత్తి చేస్తామో అంతే మన కార్బన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ నెట్గా కార్బన్ ఫుట్ ప్రింట్ని జీరో చేస్తాము అనే ఒక తీసుకోవడం జరిగింది. అలాంటి పాలసీ తీసుకున్నప్పుడు మన ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కార్బన్ ఫుట్ ప్రింట్ని రిలీజ్ చేసే ఎనర్జీ ఏవైతే ఉంటాయో వాటిని మనం కార్బన్ ఆధారిత వ్యవస్థల నుంచి కార్బన్ లేని క్లీన్ ఎనర్జీ వైపు మళ్లించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చెమురు మీద ఆధారపడేవి ఏవైతే ఉంటాయో, హైడ్రోకార్బన్స్ పైన ఆధారపడేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం క్లీన్ టెక్నాలజీని ఉపయోగించి జీరో ఎమిషన్ వైపు మళ్లించాల్సి ఉంటుంది. మన ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్, బస్సుల దగ్గర నుంచి మనకి స్కూటీల వరకు, 2 వీలర్స్ వరకు బ్యాటరీస్ను ఉపయోగించి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్తో, అలాగే మీథేన్ ఆపరేటెడ్ బస్సులను కూడా మనం ఈరోజు చూస్తున్నాం. సో ఇవన్నీ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్. వీటన్నిటి ఉత్పత్తిలో ముఖ్యంగా అవసరమైనవి ఏమిటంటే క్రిటికల్ మినరల్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే డీకార్బనైజింగ్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్స్. సో ఇవి రెండు లింక్డ్ మనకి ఎనర్జీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి ఇప్పుడు కోల్ ఆధారంగా మనం ఎనర్జీని అనేది ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే దాని నుంచి మెల్లిగా క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు వేయాలి అంటే కార్బన్ని తగ్గిస్తూ క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళాలన్నప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి మనకి అవసరం అవుతాయి. ఈ మినరల్స్ యొక్క వ్యాప్తి ఎంతగా ఉందని చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైన మినరల్స్ మనం ఉపయోగిస్తుంటాము. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు సంబంధించిన అన్ని రంగాలలో వీటి యొక్క పాత్ర అనేది ఉంది. ఇప్పుడు మీరు ఈ
నికెల్, కోబాల్ట్, లిథియం వంటిని చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీస్లలో మనం వీటిని వాడుతుంటాము. అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాగ్నెటిక్స్గా, పర్మనెంట్ మ్యాగ్నెట్స్గా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన మోటార్స్లో మనం ఉపయోగిస్తాం. అంటే ఈ ట్రెడిషనల్ పెట్రోల్ ఆధారిత మోటార్స్ కాకుండా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే ఒక టెక్నాలజీ ఉపయోగించి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం తయారు చేస్తూ ఉంటాం. సో వాటిలో మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఉపయోగం అవుతుంటాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా వన్ ఆఫ్ ది క్రిటికల్ మినరల్సే. అలాగే కాపర్, అల్యూమినియం వంటి క్రిటికల్ మినరల్స్ ఉపయోగించి మనం ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంటాం. సో అలాంటప్పుడు ఇవి ఒక కార్నర్ స్టోన్గా మనకి ఉంటాయి. ఇవన్నిటి దృష్ట్యా మనకి అర్థమయ్యే అంశం ఏంటంటే ఏ చోట్ల మనం ఈ క్రిటికల్ మినరల్స్ని ఉపయోగిస్తూ ఉన్నామో ఆయా రంగాల్లో ఇవి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇర్రిప్లేసబుల్. అంటే మరి వీటికి సంబంధించిన సవాళ్ళు అనేవి ఏమిటి? ముందుగా మనం ఒక స్లైడ్లో గమనించిన విషయం ఏమిటి? ఇండియాకు సంబంధించిన వరకు మోర్ దెన్ 50% ఆఫ్ మన క్రిటికల్ మినరల్స్ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ మినరల్స్ని మనం 100కి 100% దిగుమతి పైన ఆధారపడి ఉన్నాము. దిగుమతి పైన ఆధారపడి ఉన్నామంటే ఏమిటి? వాటి యొక్క లభ్యత ఏదైతే ఉందో, రిసోర్స్ అవైలబిలిటీ ఏదైతే ఉందో అది ఇండియాలో మనకి లేదు. రెండవది, ఈ యొక్క మినరల్స్ మనం దిగుమతి చేసుకుంటున్న సందర్భాన అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులు చేర్పులు అనేవి ఆ మినరల్స్ యొక్క ధరలపైన లేకపోతే వాటి లభ్యత పైన మనకి ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి వాటి రిపుల్ ఎఫెక్ట్ అనేది మనం ఏదైతే హోస్ట్ కంట్రీ ఉంటుందో, మనం దిగుమతి చేసుకునే దేశం ఉంటుందో దానిపైన, దాని ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఉంటుంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ని కంపేర్ చేసుకోవచ్చు. మనకి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది మనం చూస్తుంటాం. క్రూడ్ ఆయిల్తో పాటు అన్ని వస్తువుల సరఫరా మరియు ఉత్పత్తిలో మనం రేట్లు పెరగడాన్ని గమనిస్తుంటాము. సో క్రిటికల్ మినరల్కి సంబంధించినప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ వన్ వచ్చేసి షిఫ్టింగ్ శాండ్స్ ఆఫ్ గ్లోబల్ జియో పాలిటిక్స్. అంటే దేశాల మధ్య సంబంధాలలో వచ్చే మార్పులు చేర్పుల వల్ల వాటి యొక్క ప్రభావం అనేది ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రొడక్షన్ మరియు సప్లై పైన కూడా మనకి కనిపిస్తుంది. ఈ సవాళ్ళను అధిగమించాల్సిన మార్గాలు ఏమిటి? ముఖ్యంగా ఇండియా ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో G20 సమ్మిట్ జరిగింది కదా, అందులో భాగంగా గోవాలో G20 ఎనర్జీ ట్రాన్సిషన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే న్యూఢిల్లీలో లీడర్స్ డిక్లరేషన్ ఏదో ఉందో ఈ రెండింటిలో ఈ క్రిటికల్ మినరల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో వాటిపైన ఒక కన్సెన్సస్ అనేది రావడం జరిగింది. ఇది ఒక స్టెప్ టువర్డ్స్ ఏ పాజిటివ్ డైరెక్షన్గా మనం భావించవచ్చు. అలాగే 2015 సంవత్సరంలో కూడా మనకి నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినరల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడానికి ఈ ట్రస్ట్ని మనకి ఏర్పాటు చేశారు. ఈ మినరల్స్ సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వాటి ప్రొడక్షన్, వాటి యొక్క సప్లై, వీటికి సంబంధించిన వాటిలలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు తీసుకురావడానికి ఈ మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్టానికి కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ మనకి పలుమార్లు దీన్ని సవరించడం అనేది మనం చూస్తున్నాము. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే ముఖ్యమైనది మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇందులో ముఖ్యమైన సభ్యులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యూరోపియన్ యూనియన్. సో 10 కంటే ఎక్కువ దేశాలు ఇందులో సభ్యత్వం ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలోకెల్లా కేవలం ఇండియాకు మాత్రమే ఇందులో సభ్యత్వం అనేది రావడం జరిగింది. సో ఆ దృష్ట్యా ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఆన్ మైనింగ్, మినరల్స్, మెటల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక చర్చా వేదిక. ఈ చర్చా వేదిక మినరల్స్కి సంబంధించిన పాలసీస్ పైన, వాటికి సంబంధించిన రూల్స్ పైన మనకి గైడెన్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఒక అంతర్జాతీయ వేదికగా కన్సెన్సస్ని బిల్డ్ చేసే ఒక వేదికగా మనకి ఉపయోగపడుతుంది. ఇండియా ఇందులో కూడా ఒక మెంబర్. తర్వాత పాలసీ పరంగా మనం కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. రోజు రోజుకి ఈ క్రిటికల్ మినరల్స్ పైన అన్ని దేశాల యొక్క డిపెండెన్సీ పెరుగుతుంది కాబట్టి, అండ్ ఆ రిసోర్సెస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా అందుబాటులో లేవు కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్లో ముఖ్యమైన అంశంగా మారబోతుంది. అలాంటప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ పాలసీస్ అనేవి ఒకే విధంగా అందరికీ న్యాయం చేకూర్చే విధంగా అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ఈ మినరల్స్ సంబంధించిన సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో, వాల్యూ చైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ మినరల్ ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి దాని ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎగుమతి చేసుకునే కంట్రీ వరకు ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా మనకి ఉంది. చివరిగా ఈ ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి టారిఫ్స్ అన్నింటినీ కూడా మనం హార్మోనైజింగ్ చేయాల్సి ఉంటుంది. ఏకదాటిపైకి తీసుకొచ్చి అన్ని కంట్రీస్కి న్యాయం చేకూర్చే విధంగా గ్లోబల్ స్థాయిలో ఒక పాలసీస్ అనేది మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది క్రిటికల్ మినరల్కి సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్.
ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్ మినరల్స్ ఇన్ ఇండియా? అంటే భారత ప్రభుత్వంచే ఏ ఒక్క మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా జాబితాలో పొందుపరిచారు? కాపర్, టిన్, కోబాల్ట్, యురేనియం. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ద గ్లోబల్ ట్రాన్సిషన్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ ఈజ్ సిగ్నిఫికెంట్లీ డిపెండెంట్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. డిస్కస్ ద రోల్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, highlighting their importance, challenges in sourcing and the implications for sustainable development. అంటే క్రిటికల్ మినరల్స్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లో ఏ విధమైన పాత్రను పోషిస్తాయి, వాటికి సంబంధించిన ప్రాముఖ్యత, సవాళ్ళను గురించి మనకి ప్రశ్న అడుగుతున్నారు. సో ఇది కూడా అటెంప్ట్ చేయండి. ఏ విధంగా అటెంప్ట్ చేస్తామన్నప్పుడు ముందుగా వాళ్ళు ఇచ్చిన అంశాన్ని మనం అక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ముందుగా చర్చించుకున్న అంశమే క్రిటికల్ మినరల్స్ అనేవి క్లీన్ ఎనర్జీకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్లో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నాయని మనం ముందు రాయాల్సి ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించిన ప్రాముఖ్యత, అందులో సవాళ్ళు, తర్వాత మనకి వే ఫార్వర్డ్ చేసి ఒక బ్యాలెన్స్డ్ కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ మనం క్రిటికల్ మినరల్స్ గురించి తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్ అనేవి కింద మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు నోట్స్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.